క్రోనీ క్యాపిటలిజం ప్రజాస్వామ్యానికి సవాలా. రచయిత ప్రొఫెసర్ కొండ నాగేశ్వరరావు, సివిల్స్ అకాడమీ చైర్మన్, ఉస్మానియా యూనివర్సిటీ. భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణానికి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎంచుకోవడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఆర్థిక అభివృద్ధి, సామాజిక న్యాయం. రెండింటి మధ్య సమతుల్యతను నెలకొల్పడమే. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు సంపద, ఉత్పత్తి సాధనాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలని ప్రభుత్వాలను ఆదేశించాయి. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ కూడా అభివృద్ధి అంటే కేవలం స్థూల దేశీయోత్పత్తి జీడిపి పెరుగుదల కాదని, ప్రజల విద్య, ఆరోగ్యం, ఉపాధి, జీవన ప్రమాణాలు, సమాన అవకాశాలు మెరుగుపడటమే నిజమైనటువంటి అభివృద్ధి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నేటి భారతదేశంలో పెరుగుతున్న క్రోనిక్ క్యాపిటలిజంపై జరుగుతున్న చర్చ కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైనటువంటి చర్చ. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశం $4.2 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. ఇది భారత ఆర్థిక ప్రగతికి నిదర్శనం. అయితే ఒక దేశం ఆర్థిక పరిమాణం పెరగడం మాత్రమే అభివృద్ధి కొలమానం కాదు. ఆర్థిక వృద్ధి ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడినప్పుడే దానిని సమగ్ర అభివృద్ధిగా పరిగణించాలి. 1991లో ప్రవేశపెట్టిన లిబరలైజేషన్, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్, ఎల్పిజి సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించాయి. విదేశీ పెట్టుబడులు పెరిగాయి, పరిశ్రమలు విస్తరించాయి, భారతీయ కంపెనీలు ప్రపంచ మార్కెట్లలో పోటీ పడగలిగాయి. సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికీకరణ, పెట్టుబడులు దేశ అభివృద్ధికి కీలక శక్తులుగా మారాయి. అయితే మార్కెట్ పోటీ ఆధారంగా నడవలసినటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ రాజకీయ ప్రభావానికి లోనై విధాన నిర్ణయాలపై కొద్దిమంది కార్పొరేట్ సంస్థల ప్రభావం పెరిగినప్పుడు దానిని క్రోనీ క్యాపిటలిజంగా పేర్కొంటారు. క్రోనీ క్యాపిటలిజం అంటే వ్యాపార విజయం, మార్కెట్ పోటీ, నాణ్యత, ఆవిష్కరణల కంటే రాజకీయ సంబంధాలు, అధికార వర్గాలతో సాన్నిహిత్యం, విధానపరమైనటువంటి ప్రాధాన్యం ద్వారా నిర్ణయించబడే పరిస్థితి. ఇలాంటి వ్యవస్థలో సమాన పోటీ బలహీనపడుతుంది. చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్లు, రైతులు, యువ పారిశ్రామికవేత్తలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఆర్థిక శక్తి కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే అది క్రమంగా రాజకీయ నిర్ణయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే ప్రజాస్వామ్యానికి ఆందోళన కలిగించే అంశం. 2014 తర్వాత భారతదేశంలో కొద్దిమంది కార్పొరేట్ సంస్థల విస్తరణ విశేషంగా పెరిగింది. ముఖేష్ అంబానీ వ్యక్తిగత సంపద సుమారు $24 బిలియన్ నుంచి 2026 నాటికి దాదాపు $100 బిలియన్ చేరుకోగా, గౌతమ్ అదానీ సంపద సుమారు $7 బిలియన్ నుంచి $60 బిలియన్ పైగా పెరిగింది. రిలయన్స్ గ్రూప్ టెలికాం, రిటైల్, డిజిటల్ సేవలు, మీడియా, గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధా రంగంలో విస్తరించగా, అదానీ గ్రూప్ పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనం, సిమెంటు, గ్యాస్ పంపిణీ, లాజిస్టిక్స్, డేటా సెంటర్ల వరకు తన వ్యాపారాన్ని విస్తరించింది. టాటా, బిర్లా, మహీంద్రా, జిందల్ వంటి ఇతర పారిశ్రామిక సంస్థలు కూడా దేశ పారిశ్రామిక అభివృద్ధికి విశేషంగా దోహదపడుతున్నాయి. ఈ వృద్ధికి భారీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ విప్లవం, అంతర్జాతీయ మూలధనం, మార్కెట్ అవకాశాలు, వ్యాపార నైపుణ్యం వంటి అంశాలు కారణాలని ఒక వర్గం భావిస్తుంది. మరోవైపు ప్రభుత్వ విధానాలు కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తుందని ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, సంబంధిత కార్పొరేట్ సంస్థలు పూర్తిగా ఖండిస్తూ తమ వ్యాపార విజయం మార్కెట్ పోటీ, పెట్టుబడులు, వ్యాపార సామర్థ్యం ఫలితమేనని పేర్కొంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమే, కానీ వాటికి అంతిమ సమాధానం రాజకీయ ప్రకటనలో కాదు. పారదర్శక సంస్థలు, నిష్పాక్షిక విధానాలు, ప్రజా జవాబుదారితనంలో ఉండాలి. ఆర్థిక అభివృద్ధి గణాంకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నప్పటికీ కొన్ని అంతర్జాతీయ సూచీలు అభివృద్ధి నమూనాపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. మానవ అభివృద్ధి సూచి HDIలో భారత్ 193 దేశాల్లో 130వ స్థానంలో ఉండగా, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ కూడా వెనుకబడిన స్థానాల్లో కొనసాగుతుంది. ప్రపంచంలో అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఎదుగుతున్న దేశం మానవ అభివృద్ధి, పోషకాహారం, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక సూచీల్లో ఎందుకు వెనుకబడుతుంది? జీడిపి పెరుగుదల, బిలియనీర్ల సంపద, స్టాక్ మార్కెట్ రికార్డులు ఒకవైపు ఉంటే, మరోవైపు ఆకలి, నిరుద్యోగం, అసమానతలు కొనసాగడం అభివృద్ధి నమూనాపై ఆత్మపరిశీలన అవసరాన్ని సూచిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నియామకాల జాప్యంపై దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆందోళనలు వ్యక్తం చేసింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలు యువతలో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతీకగా నిలిచాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. ప్రభుత్వాన్ని విమర్శించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదు. విమర్శలను స్వీకరించే సంస్కృతి బలహీనపడినప్పుడే ప్రజాస్వామ్యం మరింత పరిణతి చెందుతుంది. నేడు ఒకవైపు కొద్దిమంది బిలియనీర్ల సంపద అపూర్వ వేగంతో పెరుగుతుండగా, మరోవైపు కోట్లాది మంది పేదరికం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, జీవన వ్యయాల పెరుగుదలతో పోరాడుతున్నారు. ధనవంతులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా మారే పరిస్థితి ఏ ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైనటువంటి పరిణామం కాదు. భారతదేశానికి పెద్ద పరిశ్రమలు, పెట్టుబడులు, పారిశ్రామికవేత్తలు అవసరమే. వారు ఉపాధి కల్పిస్తారు, సాంకేతిక పురోగతికి దోహదపడతారు, ప్రపంచ మార్కెట్లో భారత స్థాయిని పెంచుతారు. కానీ అదే సమయంలో ప్రభుత్వం సమాన అవకాశాలను కల్పించే పారదర్శక విధానాలను అమలు చేయాలి. ప్రభుత్వ కాంట్రాక్టులు, సహజ వనరుల కేటాయింపు, బ్యాంకు రుణాలు, విధాన నిర్ణయాల్లో నిష్పాక్షికత ఉండాలి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్లు, రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు కూడా సమాన అవకాశాలు లభించేలా ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకోవాలి. భారత రాజ్యాంగ పీఠికే దేశ ఆత్మ. అందులోని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి విలువలు కేవలం రాజ్యాంగంలోని పదాలు మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత మార్గదర్శకాలు, ఆర్థిక అభివృద్ధి ఈ విలువలకు అనుగుణంగా సాగినప్పుడే అది ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటుంది. భారతదేశం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం నిస్సందేహంగా గర్వించదగ్గ విషయం. అయితే దేశ గొప్పతనం కేవలం జీడిపి గణాంకాల్లో కాదు, ప్రతి పౌరుడి గౌరవప్రదమైనటువంటి జీవితంలో ప్రతిబింబించాలి. పెట్టుబడులు దేశ అభివృద్ధికి అవసరమే, కానీ పెట్టుబడిదారు విధానం ప్రజాస్వామ్యాన్ని ప్రభావితం చేసేటువంటి క్రోనీ క్యాపిటలిజంగా పరిణమించకుండా చూడడం రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనకు అత్యవసరం. ఆర్థిక అసమానతలను తగ్గించడం, ధనిక పేద అంతరాన్ని కుదించడం, పారదర్శక పాలనను బలోపేతం చేయడం, సమాన అవకాశాలను కల్పించడం ప్రతి ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. భారతదేశ భవిష్యత్తు కొద్దిమంది కార్పొరేట్ సంస్థల సంపదపై కాదు, 140 కోట్ల భారతీయుల సంక్షేమం, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణపై ఆధారపడి ఉంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే క్రోనిక్ క్యాపిటలిజాన్ని కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయాలి. అదే స్వాతంత్ర్య భారత శ్రేయోరాజ్య లక్ష్యం.